మన కావ్యాస్మెంట్లో ఈరోజు ఏదైనా పొలిటికల్ ఇద్దామని చెప్పి చెక్ చేస్తుంటే అసలు ఎంత వెతికినా దొరకట్లా. దాన్ని ఇంకా కావ్యాస్ మీడియా టీంతో డిస్కస్ చేస్తే ఏమన్నారంటే చక్కగా ఎంటర్టైన్మెంట్ ఇద్దామండి అన్నారు. ఏది ఇద్దాం, ఏది ఇచ్చాడు ఏంటండి, మెగా ర్యాంపేజ్ అండి అని చెప్పేసి మన శంకర్ వరప్రసాద్ గారికి సంబంధించి కొత్త డేటా ఇచ్చారు. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. తీరా చెక్ చేస్తే నిజంగా మామూలు కాదనమాట, ఓచకోత. ఇందాకే చెక్ చేస్తే బుక్ మై షోలో ఇప్పటి వరకు 1 మిలియన్ టికెట్లు అమ్ముడుపోయినాయి. 1 మిలియన్ టికెట్లు అంటే 10 లక్షల టికెట్లు. ఎంత ఈరోజు మూడో రోజే, మరలా మూడో రోజుకి 10 లక్షల టికెట్లు ఓన్లీ బుక్ మై షోలు అమ్ముడుపోయినాయి. అంటే థియేటర్లు అమ్ముడుపోయినాయి అన్ని, డిష్ ట్యాప్లు అమ్ముడుపోయినాయి అన్ని, పేటిఎంలు అమ్ముడుపోయినాయి అన్ని. పోనీ 10 లక్షల టికెట్లు అనుకుందాం, మినిమం టికెట్ 200 వేద్దామా? 10 లక్షలు ఇంటూ 200 వేయండి, అరౌండ్ 20 కోట్ల. ఓన్లీ ఈ ఆన్లైన్లో దీని ఒక్కదాని నుంచి అది. ఇక రిమైనింగ్ బయట ఏ రేంజ్లో అండి. ఓకే అనటంలో నాకైతే అసలు కలెక్షన్స్ మోతం మోగుతున్నాయండి. ఈరోజు థియేటర్లో ఏ సినిమాలు ఉన్నాయి ఏంటని చూస్తుంటే ఎక్కడ చూడు సినిమా చిరంజీవిదా కాదని చూస్తున్నారంట. రిమైనింగ్ సినిమాస్ నేను రేపు ఉదయం మాట్లాడతాను. ఇప్పుడు నేను మాట్లాడుతున్నది మన శంకర్ వరప్రసాద్ గారికి సంబంధించి సాహు గారపట్టి నిర్మాత అండ్ అనిల్ రావిపూడి డైరెక్టర్, వీరిద్దరి మధ్య ఒక సంభాషణ మన అనిల్ రావిపూడి డిస్కస్ బయటికి ఓపెన్ చేయారు. ఏంటంటే అబ్రాడ్లో 1 మిలియన్ మార్క్ దాటితే కలెక్షన్స్ నేను ఆయనకి కారు కొనివ్వాలి అని అనిల్ రావిపూడి సాహు గారపట్టి మధ్య అనుకున్నారు. ఒకవేళ $4 మిలియన్ కనుక క్రాస్ అయితే కలెక్షన్స్, సాహు గారపాటి అనిల్ రావిపూడికి గెస్ట్స్ ఇవ్వాలంట, కొనివ్వాలి. సో ముందునే కారు కొనిస్తా, మరి 4 మిలియన్లు దాటేసింది అనుకో, మరి నాకు ఆయన ఫామ్ హౌస్ కొనిస్తాడు ఇది అడగండి అని చెప్పి సరదాగా అన్నారు. ఇల్లు కాంబినేషన్లో గతంలో భగవంత్ కేసరి వచ్చింది. ఆ సినిమాకి గాను అద్భుతమైన కలెక్షన్స్ రావడంతో సాహు గారపాటి మన అనిల్ రావిపూడి కారు కూడా కొనిచ్చారు. సో ప్రొడ్యూసర్ హ్యాపీ, డైరెక్టర్ హ్యాపీ, హీరో అభిమానులు అయితే పిచ్చ హ్యాపీ. హీరో చిరంజీవి గారి యొక్క కెరీర్లో మొత్తం చూసుకుంటూ ఉంటే ఇప్పటి వరకు ఈ రేంజ్లో కలెక్షన్స్ ఎక్కడా రాదు. ఇది ఓ రకంగా ఫెస్టివల్ స్టార్టింగ్ డేసే, ఇంకా ఉండలే. సంక్రాంతి ఉంది, కనుమ ఉంది, ఇంకా అంతతో హాలిడేస్ ఉన్నాయి. రేపు సండే వరకు హాలిడేస్ కంటిన్యూగా. ఈరోజు బుధవారం, ఇంకా గురు శుక్ర శని అది 4 రోజులు ఉన్నాయి. 2 రోజులకు వచ్చిన కలెక్షన్సే 120 కోట్లు. ఇవాళ 3వ రోజు మినిమం నాకు తెలిసి ఈరోజు ఒక 40 కోట్లు దిగుతాయి. అంటే రేపు 3 రోజుల కలెక్షన్స్ అన్నప్పుడు 160 కోట్లు కొట్టేసుకోవచ్చు మనం. ఇలా లాంగ్ రన్లో అనేటప్పటికి ఇంకా ఊహించుకోండి. నా ఫేస్బుక్లో పెట్టాను 400 కోట్ల బొమ్మ మన శంకర్ వరప్రసాద్ గారు అన్న, అది నిజమవుతా ఉంది. సో కావ్యాస్ మీడియా ప్రేక్షకులలో అత్యధికులు వచ్చేసి మన టీడీపీ అభిమానులు, జనసేన అభిమానులు ఉంటారు. ఇక సినీ అభిమానులు అన్నప్పుడు మెగా ఫ్యాన్స్ అండ్ నందమూరి ఫ్యాన్స్, ఎక్కువగా మెగా ఫ్యాన్స్ అనుకుంటూ ఉన్నాను నేను. సో వారి కోసం ఈ వీడియో ఇస్తున్నాను. మీరు వింటేజ్ చిరంజీవి, నేను 80sలో పుట్టానండి. మా కాలంలో ఉన్నటువంటి వాళ్ళకి చిరంజీవి అంటే సినిమా, సినిమా అంటే చిరంజీవి. ఓవరాల్గా చూసుకుంటూ ఉన్నప్పుడు చిరంజీవికి సంబంధించి ఒకప్పుడు మేము ఎలాగైతే చూడాలనుకున్నామో అదే రేంజ్లో మరలా ఇక్కడ చూసాం. వయసు 70, కానీ ఆయన వేస్తున్న స్టెప్పులు ఉన్నాయే ఈ కాలంలో వాళ్ళు కూడా పోటీ రారండి. ఆయన జనరేషన్ అప్పుడు కమల్ హాసన్, మోహన్ లాల్ అండ్ మన రజనీకాంత్, ఇంకా లీడ్లో ఉన్నప్పుడు మమ్ముట్టి అంత డ్యాన్స్ అయ్యాడు. ఓకే, వీళ్ళ సినిమాల్లో డ్యాన్స్ తీసుకోండి. ఇప్పుడు ఉన్నటువంటి పెద్దలు కానీ వేస్తారు, కాలు ముందుకి వెనక్కి తల అటు ఇటు, అది. బట్ మెగాస్టార్ చిరంజీవి నిన్న ఏమేశాడు, హుక్ స్టెప్స్ మొత్తం. ఒకప్పుడు హిట్లర్, ఠాగూర్, తర్వాత చూసుకుంటూ ఉంటే ఇంద్ర, ముఠామేస్త్రి, ఓరమాస స్టెప్పులన్నీ కూడా నిన్న ఈ శంకర్ వరప్రసాద్ సినిమాలో చూపించాడు. అంతేనా, కామెడీ టైమింగ్ ఓ రేంజ్, అసలు ఫైట్లు పిచ్చ దుమ్ము లేపేశాడు. ఇక చివరిలో వెంకీమామ వచ్చాడు, అర్పించేశాడు. సింపుల్ అండి నేను చెప్తుంది. పండక్కి పసందైన సినిమా చూడాలంటే ఫ్యామిలీ అంతా కూడా శంకర్ వరప్రసాద్ చూడాలని అనుకుంటున్నారు. చూడడం అంటే హ్యాపీగా చూసేయండి. మెగా ర్యాంపేజ్, కలెక్షన్స్ మోత, రికార్డుల ఓచకోత అన్నీ కూడా చిరంజీవితోనే ఈ సంక్రాంతికి మనం చూడబోతూ ఉన్నాం.